హాయ్ ఫ్రెండ్స్, వణకం, నమస్తే అందరికీ. వెల్కమ్ టు వేణీరామ్ డైరెక్షన్స్. నేను మీ త్రివేణి. వేణీరామ్ డైరెక్షన్స్ తరపున అందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీ ఎందుకు చేసుకుంటారో మీరు ఎవరికైనా తెలుసా? నిన్న నేను లైవ్ పెట్టినప్పుడు దాంట్లో కృష్ణుడి స్టోరీ ఒకటి చెప్పాను. కృష్ణుడికి హోలీకి సంబంధం ఏంటి, హోలీ ఎందుకు చేసుకుంటారు అన్నది ఒక స్టోరీ ఉందన్నమాట. అది నేను నిన్న లైవ్ పెట్టినప్పుడు దాంట్లో చెప్పాను. ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి లైవ్ చూడండి. ఇవాళ లైవ్ పెట్టాను, ఒక స్టోరీ చెప్పాను, కానీ లైవ్కి ఎవరు రాలేదు. సో ఒక వీడియో చేసి పెడదాము, కొంతమంది అయినా చూస్తారు, నాకు తెలిసిన విషయం మీకు చెప్దామని ఈ వీడియో అనమాట. ఓకే. హిరణ్యకశిపుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు చాలా శివభక్తుడు, చాలా పెద్ద శివభక్తుడు అనమాట. ప్రతి విషయానికి సింపుల్గా చెప్తాను నేను స్టోరీ. హిరణ్యకశిపుడు అనే ఒక రాజు ఉండేవాడు అని చెప్పాను కదా. ఆ రాజు చాలా శివభక్తుడు అనమాట. ఆ రాజుకి ప్రహ్లాదుడు అనే ఒక కొడుకు ఉండేవాడు, చిన్న పిల్లాడు, ఒక కొడుకు ఉండేవాడు. ఆ పిల్లాడు పుట్టిన దగ్గర నుంచి విష్ణు భక్తుడు. పూర్వం మనం బ్లాక్ అండ్ వైట్ సినిమాలో చూసే ఉంటాం, చాలామందికి తెలిసే ఉంటుంది స్టోరీ. కాకపోతే నేను చిన్నగా ఒక్కొక్కసారి గుర్తు చేస్తున్నాను అనమాట. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కదా, వాళ్ళ తండ్రి అయిన హిరణ్యకశిపుడు శివభక్తుడు. అయితే నువ్వు కూడా శివభక్తిగా మారు, విష్ణు భక్తి వదిలేయి, విష్ణునామం జపించొద్దు అని చెప్పి ప్రహ్లాదుడికి చాలా చెప్తాడు. బుజ్జగించి చెప్తాడు, మంచిగా చెప్తాడు, తిట్టి చెప్తాడు, కోపం పడి చెప్తాడు. అయినా సరే వినడు. ప్రహ్లాదుడు ఎప్పుడూ కూడా విష్ణునామ జపంలోనే ఉంటాడు. ఈయన శివభక్తుడు. ఏం చెయ్యాలో, కొడుకుని ఎలా మార్చుకోవాలో ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు ఏం చేస్తున్నారంటే, సరే మనం ఇంత బుజ్జగించాము, ఇంత మంచిగా చెప్పాము, అయినా సరే వినట్లేదు, ఏం చేద్దాం? ఇప్పుడు ఎవరైనా అంతే కదా, ఒక తల్లి అయినా ఒక టీచర్ అయినా సరే ఏం చేస్తారు? వినకపోతే కొట్టి చెప్తారు. అలా కొట్టి చెప్దామని చెప్పి ఏం చేస్తారంటే, ఫస్ట్ కఠినమైన శిక్షలే స్టార్ట్ చేస్తారంట రాజు. కొరడాలతో కొట్టించడం, తర్వాత ఏనుగులతో కొట్టించడం, పాములతో కరిపించడం, చాలా వరకు కొండపై నుంచి పాడేయటం, ఆ తర్వాత నీటిలో పాడేయటం, ఇటువంటి కఠినమైన శిక్షలు అన్నమాట. కానీ ఏ శిక్ష పెట్టినా సరే, ఏ శిక్ష వేసినా కూడా ప్రహ్లాదుడు ఆ శిక్ష నుంచి తప్పించుకొని వచ్చేస్తున్నాడు బయటికి. అస్సలు చిన్న గాయం కూడా అవ్వకుండా విష్ణునామం జపించుకుంటూ విష్ణునామంలోనే ఉంటూ ఆ భక్తి వల్ల ప్రతి శిక్షలో నుంచి తప్పించుకొని వచ్చేస్తున్నాడు. అప్పుడు ఇంకా కోపం ఎక్కువైపోయింది ఈయనకి, ప్రహ్లాదుడి మీద తండ్రి గారికి కోపం ఎక్కువైపోయింది హిరణ్యకశిపుడికి. అప్పుడు ఏం చేశారంటే, హిరణ్యకశిపుడికి హోలిక అని చెప్పి ఒక చెల్లెలు ఉంటుంది, ఆ సోదరి వస్తుంది అనమాట. ఆ చెల్లి వచ్చి అన్నయ్య, ఆవిడికి ఏంటంటే అన్నగారి దగ్గరికి వచ్చి చెప్తుంది, అన్నయ్య నాకు ఎటువంటి నిప్పులోనైనా సరే, ఎటువంటి పెద్ద పెద్ద నిప్పులైనా సరే నన్ను ఏమీ చేయలేవు, అటువంటి వరం నాకుంది అని చెప్పి చెప్తుంది అనమాట చెల్లి. అలా అయితే ఏం చేస్తామంటే, ఇప్పుడు ప్రహ్లాదుడిని తీసుకొని నేను ఒళ్ళో కూర్చోబెట్టుకొని నిప్పుల్లో కూర్చుంటాను, ఆ వేడికి తట్టుకోలేక మన దారిలోకి వస్తాడు ప్రహ్లాదుడు, మన మాట వింటాడు అని చెప్పి హోలిక చెప్తుంది. హోలిక ఒక చెడ్డ ఆలోచనతో ఇటువంటి తీసుకురావడం, చిన్నపిల్లల మీద ఎలాగ చేయటం మంచిది కాదు కదా. అందుకని ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇతను కూడా హిరణ్యకశిపుడు కూడా ఒప్పుకుంటారు. అప్పుడు మంటలన్నీ ఏర్పాటు చేసేసి దాంట్లో కూర్చోబెట్టేస్తారు హోలికని. ఒళ్ళో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకొని హోలిక కూర్చుంటుంది. అయితే అతను ఉన్న విష్ణు భక్తి వల్ల హోలికకి వరం ఉండి కూడా విష్ణుమూర్తి వచ్చి ప్రహ్లాదుడిని కాపాడుతారు, కానీ హోలిక భస్మం అయిపోద్ది ఆ మంటల్లో. చెడు మీద విజయం సాధించి మంచి బయటకు వచ్చిందనమాట. చెడు ఎప్పుడైనా సరే ఒక గర్వంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓడిపోద్ది. చెడు అన్నది ఎప్పుడు నెగ్గదు. మంచి ఎక్కడో కష్టపడినా కూడా మంచి ఎప్పటికప్పుడుకి గెలుస్తుంది. సో మంచి చేద్దాం ఎవరికైనా చేసినా సరే. అలాగా మంచి బయటకు గెలవటం వల్ల హోలిక చెడ్డ ఆలోచనను, చెడ్డ కాలిపోవడం వల్ల ఆ రోజున హోలీ చేసుకుంటారు. ప్రహ్లాదుడి భక్తి అంత గొప్పదనమాట. ఈ హోలిక దహనంలోని ఇప్పుడు మీరు నార్త్ సైడ్ అదంతా వెళ్ళారంటే హోలిక దహనం అనేది ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు. మనం దసరాకి ఎలాగా ఒక బొమ్మ చేసి కాల్చుతామో సేమ్ అలాగనే హోలిక బొమ్మ చేసి వాళ్ళు మంటల్లో వేయటం, ఫెస్టివల్ నిన్న నైట్ చేస్తారు ఆ దహనాన్ని. ఈరోజు ఏంటంటే మంచి కోసం అని చెప్పి రంగులతో అందరూ హోలీ చేసుకుంటారు. అదే హ్యాపీ హోలీ, హోలీ పండుగ చేసుకుంటారనమాట. ఈ స్టోరీ మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ చేసి చెప్పండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.